వెయిట్ లాస్ అవ్వాలి అన్నా మన వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి అన్నా లో కార్బ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రైస్ కొంచెం తగ్గించి తీసుకోవడం అలాగా. దానికోసం అయితే మనము వితౌట్ రైస్ తోటి ఒక రెసిపీ చేసుకుందాము. ఇది ఆఫ్టర్నూన్ లంచ్లోకి చాలా బాగుంటుంది. ఇందులో ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్సెస్ శివ డైలీ వ్లాగ్స్. ఈ రెసిపీలో అయితే రైసే ఉండదన్నమాట. ఫస్ట్ అయితే ఒక 1.5 గ్లాసు గోధుమ రవ్వ తీసుకోవాలి. 1.5 గ్లాస్ గోధుమ రవ్వకి ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు, హాఫ్ గ్లాస్ ఎర్ర కందిపప్పు, హాఫ్ గ్లాసు కందిపప్పు, ఈ మూడు కూడా పప్పులు 1.5 గ్లాస్ అవుతున్నాయి. రవ్వ 1.5 గ్లాస్ అవుతుంది కదా. ఇవన్నీ కూడా వాష్ చేసేసి సోక్ చేసుకోవాలి. పప్పులు నానబెట్టడం వల్ల దానిలో ఉండే గ్యాసెస్ అన్నీ బయటకు రిలీజ్ అవుతాయి. అప్పుడు ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి మనం రెసిపీ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే పప్పు మనం సోక్ చేసుకుని వండుకుంటేనే హెల్త్కి కూడా చాలా మంచిది. ఏ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకోకుండా ఉంటాయి. ఫస్ట్ ఇవి రెండు కూడా వాష్ చేసి సోక్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా మార్నింగ్ లేవగానే సోక్ చేసుకుంటే ఒక 1 అవర్ అలా తర్వాత అయితే రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఇవి రెండు సోక్ అయిన తర్వాత అంటే 2 అవర్స్ తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసుకోవాలి. ఇది డైరెక్ట్గా కుక్కర్లో చేసుకుంటే బాగుంటుంది రెసిపీను. కుక్కర్ పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ వాడాలి. నేనైతే చక్కగా గానుగ నూనె వాడతానన్నమాట. అదైతే మంచిదని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసుకుని, ఎక్కువ అవసరం లేదు, ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, బాగుంటుంది రెసిపీకి అయితేను. కొంచెం ఎండుమిర్చి ఇవన్నీ వేసి పోపు అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు, మన చాయిస్. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు సన్నగా తరుక్కున్న అల్లం, వెల్లుల్లి రెండు చాలా సన్నగా అయితే తరుక్కుని వేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్, ఒక చిన్న ఆనియన్ సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న బీన్స్, క్యారెట్, క్యాలీఫ్లవర్ వేసుకోవాలి. ఇంకా కావాలి అంటే వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. సొరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు, గుమ్మడికాయ ముక్కలు వేసుకోవచ్చు, మన చాయిస్. ఇవన్నీ కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాఫ్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా ఇప్పుడు 3 టమాటాలు, చిన్న టమాటాలు అయితే 3, పెద్ద టమాటా అయితే 2 సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మొత్తం అంతా కలుపుకుని ఉడికించుకోవాలి. మరీ వెజిటేబుల్స్ ఏమి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పసుపు, టేస్ట్ సరిపడినంత రాళ్ళుప్పు, టేస్ట్ సరిపడినంత కారం కొంచెం చూసి వేసుకోండి, కొంచెమే పడుతుంది ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఎక్కువ కారం అయితే పట్టదు. మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకుని కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం అయితే ధనియా పౌడర్ వేసుకోవాలి. అది మన ఆప్షను, నేనైతే వేస్తాను, చాలా బాగుంటుంది ధనియాల పొడి వేసుకుంటేను. ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ పప్పుల్లో ఉన్న వాటర్ అంతా తీసేసి స్ట్రెయిన్ చేసేసి వాటర్ అంతా పప్పులు వేసుకోవాలి. పప్పులు ఇంకా గోధుమ రవ్వ ఇవి అంతా కలిపి వేసేసుకోవాలి. ఆ నానబెట్టిన వాటర్ తీసేసేయాలి. అవి మాత్రం వాడకూడదు ఈ రెసిపీకి. మళ్ళీ దానిలో ఏమి న్యూట్రియంట్స్ ఏమి ఉండవు. అంటే అందరూ చెప్తారు దానిలో న్యూట్రియంట్స్ ఉంటాయని, బట్ దానిలో ఈ పప్పుల్లో నుంచి రిలీజ్ అయిన గ్యాసెస్ ఉంటాయి, అందుకని అవి వాడకపోవడమే బెటరు. ఇంకా అంతా కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకుని ఇప్పుడు మనము మొత్తం పప్పులను గోధుమ రవ్వ కలిపి 3 గ్లాసెస్ తీసుకున్నాము. గోధుమ రవ్వ 1.5 గ్లాసు, పప్పులు 1.5 గ్లాసు, అంటే టోటల్గా 3 గ్లాసెస్ అయినాయి కదా. 3 గ్లాసెస్కి 9 గ్లాసెస్ వాటర్ పోసాను. అంటే గ్లాస్కి వచ్చేసి 3 గ్లాసెస్ వాటర్. గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ పోస్తేనే పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుంది అనమాట, కరెక్ట్గా సరిపోతాయి. నేను 3 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి మొత్తం కలిపి నేను 9 గ్లాసెస్ వాటర్ పోసాను. వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసి మనము 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఒక 4 విజిల్స్ ఆర్ 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకుంటే ఇలా అయితే కుక్ అయి ఉంటుంది. పర్ఫెక్ట్గా కుక్ అయింది, వాటర్ ఏమి ఎక్కువ అవ్వలేదు. ఇప్పుడు ఇది మనము జస్ట్ బాగా హీట్ మీద తీసాం కాబట్టి అలా ఉంది. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది, కరెక్ట్గాను గట్టిగా అయిపోతుంది ఒక 2 మినిట్స్లోనే. మరి గట్టిగా అయినా తినలేము. ఇది పిల్లలకి కూడా చాలా బాగుంటుంది, మంచిది హెల్త్కి కూడా. ఓన్లీ ఇది ఆఫ్టర్నూన్ లంచ్లో తినాలని ఏం లేదు, నైట్ డిన్నర్లో అయినా తినొచ్చు. ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇందులో అయితేను. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ రెసిపీ అయితే ట్రై చేయొచ్చు.
చేయొచ్చు. లంచ్కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అని అయితే నేను చెప్తాను. మేము ఎక్కువగా చేసుకుంటాం ఇంట్లో ఇదైతేను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా తినేటప్పుడు దీనిలో కొంచెం గీ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మరి దీంతోపాటు మన లంచ్ ప్లేట్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఒక గ్లాస్ బటర్ మిల్క్ తీసుకుని అందులోకి కావాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకుని ఇంకా నానబెట్టుకున్న చియా సీడ్స్ కూడా వేసుకోవాలి. అంటే మనం ప్రోటీన్ అది ఎక్కువ తీసుకుంటే దానికి తగ్గట్టు ఫైబర్ కూడా ఉండాలి కదా. అంటే వెజిటేబుల్స్ వేసినా కూడా మనం ఇంకా కొంచెం ఫైబర్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి. మన బాడీకి ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా ఎక్కువ అవసరం అవుతుంది. అందుకని చెప్పేసి కొంచెం చియా సీడ్స్ యాడ్ చేసుకుని ఒక గ్లాసు బటర్ మిల్క్ కూడా తీసుకోవాలి. ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయితే మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది కదా. కంప్లీట్ మీల్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది ఇంట్లో ఉన్న వాటితో. మనం ఎక్కువగా ఏమి ఖర్చు పెట్టక్కర్లేదు. ఉన్న వాటితో నీట్గా చేసుకోవచ్చు ఇట్లా కొత్త కొత్త రెసిపీస్.